మిరాయి సినిమా ఇవాళే ఆడియన్స్ ముందుకి రావడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ సినిమా మీద మంచు విష్ణు గారు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఎందుకు వైరల్ అవుతుంది అని చూసుకుంటే, సినిమాలో మంచు మనోజ్ గారున్నారు. సో, ఇక్కడ విష్ణు గారు టీమ్ అందరికి కూడా విషెస్ చెప్తూ ఈ ట్వీట్ చేయడం జరిగింది. దీంతో తమ్ముడికి విషెస్ చెప్పిన అన్నయ్య అంటూ రకంగా అయితే సోషల్ మీడియాలో దీని గురించి చర్చించుకుంటున్నారు. అంటే మంచు విష్ణు గారికి అండ్ మంచు మనోజ్ గారికి గత కొంతకాలం నుంచి కూడా గొడవలు జరగడం మనం చూసాము. సో, మంచు ఫ్యామిలీలో కలహాలు అంటూ పెద్ద ఎత్తున అది చర్చనీయాంశంగా మారిపోయింది. బహిర్గతంగా వాళ్ళు విమర్శలు చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా మనం గత ఒక 1 ½ ఇయర్ నుంచి కూడా చూస్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకరికి సంబంధించిన సినిమాలకు ఒకరు విషెస్ తెలియజేసుకోవడం రీసెంట్ టైమ్ నుంచి రావడం వలన వీళ్ళ కలహాలు మొత్తం కూడా పోయాయా? వీళ్ళ మధ్య దూరం ఇక తగ్గిపోతుందా? వీళ్ళందరూ కూడా కలిసిపోబోతున్నారా? అంటూ ఒక క్యూరియాసిటీ ఆడియన్స్‌లో అంటే జనాల్లో కూడా కలిగింది. ఎందుకు ఇది ఫ్యామిలీ గొడవ వదిలేయొచ్చు గదా! అని అనుకోవచ్చు గానీ, అంటే సినీ సెలబ్రిటీల ఫ్యామిలీ కావచ్చు, లేకుంటే ఈ గొడవంతా కూడా రోడ్ మీద పడడం కావచ్చు. దీని వలన అటు ఈ చర్చనీయాంశంగా మారిపోవడం, ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో, ఆ రకంగా ఇప్పుడు దీని గురించి మరోసారి చర్చకు రావడం చూస్తున్నాం. అంటే అటు మంచు విష్ణు గారు 'మిరాయి' సినిమాని టీమ్ అందరికి కూడా విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. దీనికి మంచు మనోజ్ గారు కూడా రిప్లై ఇచ్చేసారు. థాంక్ యూ సో మచ్ అన్న ఫ్రమ్ మిరాయ్ అంటూ కూడా ఆ ట్వీట్‌కి రిప్లై ఇవ్వడం జరిగింది. దాంతో వీళ్ళిద్దరికి కలిసిపోబోతున్నారు. మంచు విష్ణు గారి ట్వీట్ ఉద్దేశ్యం కూడా అదే. తను కలవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఇలా విషెస్ చెప్తూ ట్వీట్ చేయడం జరిగిందని జెప్పేసి ఆ రకంగా అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో అటు మనోజ్ గారు కూడా కన్నప్ప టైంలో మంచు విష్ణు గారు కన్నప్ప టైంలో కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. సో, విషెస్ తెలియజేశారు. ఆ సినిమా పెద్ద హిట్ కావాలని జెప్పేసి అలా ఒక పాజిటివ్ వైబ్‌నైతే ఆ సినిమాకి అందించడం జరిగింది. అంటే తన వైపు నుంచి అప్పుడు కూడా ఒక చర్చ జరిగింది. మళ్ళీ మంచు మనోజ్ గారు కూడా కలవడానికి అన్నయ్యతో సిద్ధంగా ఉన్నారు. సో, దానికి సిగ్నల్స్ ఇస్తున్నారు. ఆ సిగ్నల్సే ఈ విధంగా విషెస్ తెలియజేయడం అని జెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకోవడం జరిగింది. ఆ రకంగా ఆహ్, మంచు మనోజ్ గారే ఫస్ట్ ఒక స్టెప్ ముందడుగేసేసి నేను కలవడానికి సిద్ధంగా ఉన్నారు. మీ దగ్గర నుంచి రిప్లై ఏమన్నా కావాలి అన్నట్టుగా అలా ఒక విషెస్ కన్నప్ప టీమ్‌కైతే తెలియజేయడం జరిగింది. ఆ తరువాత కూడా కన్నప్ప సినిమాకు గాను మన విష్ణు గారికి సంతోషం అవార్డ్స్ రావడం జరిగింది. సో, ఆ సంతోషం అవార్డ్స్ వచ్చినప్పుడు కూడా దానికి కంగ్రాట్స్ చెప్తూ మరోసారి మనోజ్ గారైతే ట్వీట్ చేయడం జరిగింది. ఆ రకంగా 2 సందర్భాల్లో అయితే మంచు మనోజ్ గారైతే ఆహ్, ఆహ్, మంచు విష్ణు గారి పట్ల ఒక పాజిటివ్ రెస్పాన్స్‌తో ట్వీట్లు చేయడం జరిగింది. దాంతో మనోజ్ గారు రెడీగా ఉన్నారు. కాకపోతే అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావట్లేదు అని జెప్పేసి కూడా చాలామందైతే అలా అనుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే మంచు విష్ణు గారి దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ రావడం జరిగింది. అంటే 'మిరాయి' సినిమాలో మనకు తెలుసు మంచు మనోజ్ గారు నెగెటివ్ రోల్‌లో పోషించారు. అండ్ ఆ సినిమాలో తన పాత్ర అద్భుతంగా తీర్చిదిద్దారు. సో, మంచి యాక్టింగ్‌కు గానివ్వండి, లేకుంటే పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న సినిమా. ఒకవైపు 'తేజ సజ్జా' గారున్నప్పటికి కూడా ఆ రేంజ్‌లో అంటే హీరోకిచ్చినంత రేంజ్‌లో మన విలన్ క్యారెక్టర్ కూడా ఆ స్థాయిలో పోర్ట్రే చేయడం జరిగింది. ఆ రకంగా ఇదొక మంచి సినిమాగా తన కెరీర్‌లో అయితే మిగిలిపోతుంది మంచు మనోజ్ గారికి. సో, అటువంటి సినిమా కాబట్టి సో, 'మిరాయ్' అనేది వాళ్ళ రిలీజ్ అయిన సందర్భంగా అటు మంచు విష్ణు గారైతే ట్వీట్ చేయడం, అటు తమ్ముడికి శుభాకాంక్షలు తెలియజేసేసాడు ఈ సినిమా ద్వారా. అటు తమ్ముడి దగ్గర నుంచి కూడా థాంక్ యూ సో మచ్ అన్న అని ఒక రిప్లై వచ్చేసింది. సో, ఇద్దరు కూడా ఆహ్, ట్వీట్లు, రీట్వీట్లు చేసుకోవడం జరిగింది. ఈ సినిమా సెంట్రిక్‌గా. సో, దీంతో వీళ్ళు ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు కలవడానికి. వీళ్ళ మధ్య ఏదైతే ఇన్నాళ్ళు గొడవలు జరిగాయో అదంతా కూడా క్లియర్ అయిపోయాయి అని జెప్పేసి భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్. అంటే మంచు విష్ణు గారు ఎవరిని ట్యాగ్ చేస్తూ అయితే ట్వీట్ చేయలేదు. సో, ఎంటైర్ మూవీని ఉద్దేశిస్తూ 'మిరాయ్' టీమ్ అందరికి కూడా విషెస్ తెలియజేస్తున్నా అని చెప్పేసి పెట్టడం జరిగింది. అయితే ఈయన మా అధ్యక్షుడు కాబట్టి, మా అధ్యక్షుడు తరపు నుంచి సినిమాకి విషెస్ చెప్తూ ఈ విధంగా ట్వీట్ చేశాడా? లేకుంటే నార్మల్‌గా ఒక టీమ్ సినిమా రిలీజ్ అయింది. సో, ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆ రకంగా ఒక నార్మల్ మెసేజ్ చేసారా? లేకుంటే మంచు మనోజ్ గారు ఉన్నారు కాబట్టి నా తమ్ముడు గాబట్టి, నా తమ్ముడు సినిమా రిలీజ్ అవుతుంది గాబట్టి, తనకు విషెస్ తెలియజేద్దాం అని చెప్పేసి తెలియజేశారా? అన్న ఒక చర్చ జరుగుతుంది. సో, అంటే మా అధ్యక్షుడిగా ట్వీట్ చేస్తే అది మంచు మనోజ్ గారిని ఉద్దేశించి కాదు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం మంచు మనోజ్ గారిని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారా? చేస్తే ఇక వీళ్ళు కలిసిపోబోతున్నారా? అన్న చర్చ అలా జరుగుతుంది కాబట్టే, ఈ రకంగా ఆ ట్వీట్ పట్ల కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే ఇది ఆహ్,
మనోజ్ గారిని ఉద్దేశించి చేసిన ట్వీటేనా? లేకుంటే నార్మల్‌గా ఒక మా ప్రెసిడెంట్‌గా సినిమా మొత్తాన్ని కూడా విషెస్ చెప్తూ తెలియజేసిన ఒక నార్మల్ ట్వీటా అని కూడా చాలా మందికి ఒక డౌట్ అయితే ఎక్స్‌ప్రెస్ అయింది. సో, దాని పట్ల అయితే ఒక క్లారిటీ రాలేదు గానీ, మంచు మనోజ్ గారి దగ్గర నుంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది. ఆయన థాంక్ యూ అన్న అంటూ కూడా పెట్టడం జరిగింది. ఆ రకంగా అయితే అటు మంచు మనోజ్ గారి దగ్గర నుంచి మొదటి నుంచి కూడా ఒక పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నప్పటికీ, ఈ విష్ణు గారి తరపు నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ రావట్లేదు అన్నదే ఒక చర్చ జరుగుతూ ఉంది. అయితే మంచు విష్ణు గారు కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళ మధ్య మొత్తం కూడా సయోధ్య కుదిరింది. మధ్యవర్తిత్వం ఎవరో వహించి వీళ్ళ మధ్య గొడవలు కూడా సద్దుమణిగేలా చేశారని కూడా ఒక టాక్ బయటకొచ్చినప్పటికీ దాంట్లో ఎటువంటి క్లారిటీ అయితే లేదు. సో, అలా మంచు ఫ్యామిలీలో ఉన్న కలహాల విషయంలో సంవత్సరంన్నర నుంచి కూడా ఇదొక హాట్ టాపిక్‌గా మారిపోవడం మీడియాలో, సోషల్ మీడియాలో మనం చూస్తూ వస్తున్నాం. ఇవి తగ్గి వీళ్ళు మళ్ళీ మొదట ఎలా ఉన్నారో అలా రావాలని జెప్పేసి కూడా చాలా మంది కోరుకున్నారు. ఈవెన్ మంచు లక్ష్మి గారు కూడా ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళ మధ్య సయోధ్య కుదిర్చడానికి ప్రయత్నం చేసినప్పటికీ, సో, ఆమె వల్ల కూడా కాలేదని జెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ మధ్య మంచు మనోజ్ గారే అన్నారు. ఒకవేళ దాసరి గారు ఉండుంటే మా మధ్య ఇన్ని గొడవలొచ్చుండేవి కాదు. ఆయన ఎప్పుడో క్లియర్ చేసేవాళ్ళు అని జెప్పేసి ఆయన్ని కూడా తలుచుకోవడం జరిగింది. సో, ఆ రకంగా ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ మధ్య గొడవలు క్లియర్ చేస్తే అది సద్దుమణిగే అవకాశం ఉన్న పరిస్థితయితే ఉన్నప్పటికీ అది ఎవరు దాన్ని ఇన్‌చార్జ్ తీసుకుంటారని జెప్పేసి ఒక క్లారిటీ అయితే లేదు. చాలా మంది సినిమా పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారని జెప్పేసి అప్పట్లో టాక్ నడిచింది గానీ దాని పట్ల ఒక క్లారిటీ అయితే లేదు. సో, మరిప్పుడైతే ఆప్టిక్స్ అంటారు గదా! సో, సిగ్నల్స్ అలా కనిపిస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళ మధ్య సయోధ్య కుదిరినట్టుగా ఇలా మూవీ రిలీజ్ అయినప్పుడు విషెస్ తెలియజేయడం, అవార్డ్స్ వచ్చినప్పుడు విషెస్ తెలియజేయడం ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేస్తాయి. సో, ఇవన్నీ కూడా వాళ్ళు కలిసిపోవడానికి ఒక మనకు బయట కనిపిస్తున్న ఒక హాప్టిక్స్ లాంటివే. సో, తొందరలో వీళ్ళు మొత్తం కూడా కలిసిపోయి ఒకే స్టేజ్ మీద మనకు కనిపించే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఆ రకంగా చాలామంది అంటే 'మోహన్ బాబు' గారి అభిమానులు కావచ్చు, లేకుంటే మంచు ఫ్యామిలీకున్న అభిమానులు కావచ్చు, సినిమా ఆడియన్స్ కావచ్చు, చాలామంది వీళ్ళు కలవాలని కోరుకుంటున్నారు. ఆ రకంగా ఈవెన్ మంచు మనోజ్ గారికి ఈ మధ్య కాలంలో కూడా ఫుల్ సపోర్ట్ కూడా పెరిగిపోవడం చూసాం. ఈ ఘటన తర్వాత కూడా చాలా మంది మంచు మనోజ్ గారిని సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన వెనకాల నిల్చున్నారు కూడా. సో, ఇప్పుడు వాళ్ళు కూడా వీళ్ళు ఫ్యామిలీ కలిసిపోవాలని చెప్పేసయితే కోరుకున్నారు. మరి చూద్దాం ఈ ట్వీట్స్ అర్థం అదేనా? కాదా? అన్నదైతే ఒక క్లారిటీ లేనప్పటికీ సో, వాళ్ళ మధ్య కాస్త దూరమైతే తగ్గింది. మునుపట్లా లేదు. సో, ఇప్పుడు అప్పట్లో ప్రతిసారి కూడా ఏదో ఒక సందర్భంలో మంచు మనోజ్ గారి వైపు నుంచి విమర్శలు రావడం, పెద్ద రచ్చ జరగడం అదంతా కూడా చూసాం. కానీ ఈ మధ్య కాలంలో అటువంటిది మంచు మనోజ్ గారి వైపు నుంచి అసలు ఎక్కడ కూడా రాలేదు. ఆయన ఫుల్‌గా పాజిటివ్‌గా విష్ణు గారి సినిమాలకు, అవార్డ్స్‌కి విషెస్ చెప్తూ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఫస్ట్ టైమ్ మరి విష్ణు గారి దగ్గర నుంచి కూడా ఇటువైపు నుంచి ట్వీట్ వెళ్ళడం అనేది మాత్రం నిజంగా చర్చనీయాంశం అయిపోయింది. సో, ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీ అయితే కలిస్తే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సినిమా వాళ్ళు గావచ్చు, లేకుంటే వాళ్ళ అభిమానులు గావచ్చని కూడా అంటున్నారు. మరి చూద్దాం ఏమన్నా తొందరలో వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఆహ్, సయోధ్య కుదురుతుందా? వీళ్ళ కలహాలు మొత్తం పోతాయా? మళ్ళీ మంచు మనోజ్ గారు, మోహన్ బాబు గారి ఇంటికి చేరుతారా? అంటే వాళ్ళిల్లే. సో, వెళ్తారా లేదా అన్నది మనం తొందరలో అయితే క్లారిటీగా అయితే చూడాలి. సో, ఇక సినిమాల విషయానికొచ్చేసరికి అటు మంచు మనోజ్ గారు, అండ్ విష్ణు గారు ఇద్దరు కూడా సినిమాల పరంగా ఒక్కొక్క అడుగు స్టెప్ ముందుకేసుకుంటూ మంచి సక్సెస్‌నయితే చూస్తూ వస్తున్నారు. మనం చూసాం మనోజ్ గారు రీసెంట్ టైమ్‌లో చాలా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇవాళ 'మిరాయి'లో ఆయన పెర్ఫార్మన్స్‌కి మంచి పాజిటివ్ టాక్ రావడం, మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందరి దగ్గర నుంచి వచ్చి ఆయనకు విషెస్ కూడా తెలియజేస్తున్నారు. అంతకుముందు 'భైరవం' అనే ఒక సినిమాలో చేయడం. సో, ఇలా వరుసగా సినిమాలు చేస్తూ మంచి సెకండ్ ఇన్నింగ్స్ అయితే అలా సక్సెస్‌ఫుల్‌గా అయితే రన్ అవుతుంది. ఇక ఇటు విష్ణు గారు కూడా 'కన్నప్ప' సినిమాతో మంచి సక్సెస్ కొట్టారు. ఊపు మీదున్నారు. సో, ఈ అవార్డ్స్ కూడా ఆ సినిమాకి సంబంధించి రావడం, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ సైన్స్ అటు కూడా ఉండడం. సో, ఇంకొక సినిమా కోసం ఇప్పుడు ప్రయత్నాలు చేయడం అనేది అటువైపు నుంచి ఇద్దరు కూడా మంచి సక్సెస్ అయితే ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తున్నారు. సో, ఇంత హ్యాపీ మూమెంట్‌లో అంటే కెరీర్ పరంగా ఇంత హ్యాపీ మూమెంట్‌లో వీళ్ళ ఫ్యామిలీ కలహాలే మాత్రమే వాళ్ళని ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు అవి కూడా వాటికి కూడా ఫుల్ స్టాప్ పడిపోయాయి. తొందరలో అవి కూడా కలిసిపోతున్నాయి అంటున్నారు. సో, ఆ రకంగా కలిసిపోతే ఇక సినిమా పరంగా వాళ్ళ ఫ్యామిలీలో కలహాలు కూడా తగ్గిపోతే ఇక మంచి ఫ్యామిలీ మంచి సక్సెస్‌ని చూసే అవకాశం ఉంది ఇండస్ట్రీలో. ఇంకాస్త బెటర్‌మెంట్‌తో కలిసిమెలిసి ఇంకాస్త మంచి సినిమాలు తీసి ఎంటర్‌టైన్ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం తొందరలో ఏం జరుగుతుంది? మంచు మనోజ్ గారు, విష్ణు గారు కలిసిపోతారా? ఒకే స్టేజ్ మీద మనకు కనిపిస్తారా? అని జెప్పేసి మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.